పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభాస్ పై సిఆర్ చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనం ధిల్లాన్కు మా అధ్యక్షుడు మంచు విష్ణు లేఖ రాశారు. ప్రభాస్ పై అర్షద్ వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో ఆందోళన కలిగించాయని, అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును గౌరవిస్తామని మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు. ప్రభాస్ పై అర్షద్ చేసిన వ్యాఖ్యలు విచారకరమన్నారు మంచు విష్ణు. తెలుగు సినీ వర్గాలు అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రైట్, మరింత సమాచారం మా సినీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రభాస్ పై అర్షద్ వేసిన వ్యాఖ్యలపై అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వస్తున్నాయి. మరి ఏ విధంగా చూడొచ్చు, ఏం జరుగుతుంది అసలు? ప్రసారిత దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు రాబట్టి భారీ విజయాన్ని అందుకున్న కల్కి సినిమా బాగోలేదని చెప్పేసి ఆ సినిమాలో నటించిన ప్రభాస్ జోకర్ లా ఉన్నాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై ఇటు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఎంతో మంది స్టార్స్ స్పందిస్తున్నారు. హర్షద్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హర్షద్ వ్యాఖ్యలపై మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. లా అసోసియేషన్ నుంచి మంచు విష్ణు ఒక లేఖ రాశారు. సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనం జిల్లాకి ఒక లేఖ రాశారు. హర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లో కూడా చాలా మంది మనోభావాలు దెబ్బతీసింది. నేటి సోషల్ మీడియా ముసుగులో ఈరోజు ప్రతి పదం కూడా త్వరగా విస్తృతంగా దాటిస్తున్నందుకు సెలబ్రిటీస్ తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంలో జాగ్రత్త వహించాలని చెప్పడం చేశారు. అయితే హర్షద్ వారికి వ్యాఖ్యలు చాలా ఆనందాలను కలిగించాయి. ఇలాగా ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి మేము హర్షద్ వారిని కోరుతున్నాము. అంతేకాకుండా ఎవరైనా సరే భవిష్యత్తులో తోటి నటీనటుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నామంటూ కూడా సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురానికి ఆయన ఒక లేఖ రాశారు. ఆయన లేఖలో చాలా ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ఒక నటుడి గురించి, సహనటుడి గురించి, అంటే ఒక సినీ ఫ్యామిలీగా ఇండియాలోనే ఒక పెద్ద సినీ కుటుంబంలో ఉన్న మనం ఇలాగ ఒక నటుడిపై మరొక నటుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి రాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన లేఖలో ఘాటుగానే స్పందించారు. హరిత, థ్యాంక్ యూ సతీష్.